హాయ్. మునక్కాడ పులుసు, ఉల్లిపాయ కూర. మునక్కాయ ఎగురమా ఉల్లిపాయ వేసి బాగా గుజ్జులా చేశాను. స్వీట్గా ఉంటుంది కొంచెం కూర. తీయగా అంటే మామూలుగా మునక్కాయలు ఉండే స్వీట్నెస్, ఉల్లిపాయలు ఉండే స్వీట్నెస్ ఉంటుంది. దాంతో ఒక కూర టేస్ట్గా ఉంటుందమ్మా, చాలా బాగుంటుంది. కారం ఎక్కువ వేసుకోకూడదు అందులో, సప్పగా అలా తినేయాలి అంతే. అర్ధ కేజీ చికెన్ ఆనలేదు కదా సరే, కేజీలు ఉండే దానికి లేదు, నంచుకుంటే సరిపోతుంది. ఎంత బాగుందమ్మా కూర. వావ్, కర్రీ చూసావు సిరి ఎంత జ్యూసీగా ఉందా. చక్కగా ఎంత వేడి చిట్టి ముత్యాలు రైసు. చిట్టి ముత్యాలు అని ఎందుకన్నారో తెలియలే కానీ వీడి దగ్గర ఈ బియ్యం బాగా వచ్చేటప్పుడు ఏదో చిన్న దీంట్లో తీసుకొని వచ్చాను నేను. పల్లెటూరు. అవును. కూర సిరి జ్యూసీగా అబ్బడం సిరి. జ్యూస్ పడట్లేవా? ఇదిగో జ్యూస్ ఉంటుంది దీంట్లో ఎక్కువగా, ఇగురులాగా ఉంటుంది. ఓకేనా, అది కలుపుకొని తింటా ఉంటే స్వీట్గా. కూరలు అన్నీ కూడా ఒకలా ఉండకూడదు ఫ్రెండ్స్, కొన్ని పుల్లగా ఉండాలి. కొన్ని కూరలు ఉల్లిపాయ గుర్తుతోటే చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంది. ಅಲ್ಲಿ ಚೆನ್ನಾಗೈತಾವು పట్టుకోమా. ಅವು ಚೆನ್ನಾಗವ ಅಲ್ಲಿ ಕಲ್ಲೇ ಬಂದಾರ ನೋಡಕ ಅಲ್ಲಿ ನುಗ್ಗೆ ಕಳ್ಬೇಕಂತ ಒಂದು 4-5 ಅವ್ರಿಗೆ ಅಡುಗೆ ಮಾಡಿಕೆ ಮಾದಣ ಇಲ್ವ ಅಲ್ಲಿ. ಅಮ್ಮ ಆ ಗಿಡದಲ್ಲಿ ಹೌದು ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಆ చెట్టు ಅಲ್ಲಿ ಹೋಗವ ಅಲ್ಲಿ. ಅದು ಮೇಲ್ಗಡೆ ಅವೇ ಎಡ್ಗಿದ್ಲು ಆ ಕಡೆ ಅದು. జల్లెలు కిత్తుకోవటారంత ఏది ఆ చెట్టు ఉన్నదా? జల్లెలు ಹೌದು. ఎక్కడే బాకే బాయువా. మునక్కాయలు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి. అబ్బా, మునక్కాయ చెట్టు నిండా కాయలు ఉండి మొన్న వీడియో షూట్ కన్నా వెళ్తే ఆ రోజే వచ్చి వీడియో షూట్ చేసుకోవాల్సింది. చూస్తే షాక్ అవుతారు. అదే చెట్టుకి కింద దాకా వెళ్ళాడుతున్నాయి. అక్కడే కూర్చొని వంట చేద్దామని వారం తర్వాత వచ్చి చూస్తే చెట్టుకున్న కాయలన్నీ దూసేశారు, చెట్టు కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇళ్లలో మీకు పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా, భూములు కొనాలన్నా, గృహప్రవేశాలు చేసుకోవాలన్నా, ఎంగేజ్మెంట్ చేయాలన్నా, విదేశాలకు పంపించాలన్నా, పిల్లల టైం ఒకసారి జాతకాలు చూపించుకోవాలనుకున్నా సరే పోస్టర్లో పూజారి గారి నెంబరు పెడుతున్నానండి. వీళ్ళు చాలా సీనియర్స్, వీళ్ళు చెప్పినట్టు జరిగిద్ది. పైగా వీళ్ళకి మంత్రసిద్ధి, వాక్సిద్ధి ఉందండి. పిల్లలు ఎలా ఏంటి, వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి, విదేశాలకు ఎప్పుడు వెళ్తారు, లేకపోతే అసలు చదువుకుంటారా లేదా, లేకపోతే వీళ్ళు ఉద్యోగాలు సరిగా చేయగలుగుతారా లేదా, లేకపోతే ఏ బిజినెస్లో వీళ్ళు రాణిస్తారు అని ఒకసారి మనం జాతకాలు చూపించుకోవాలనుకుంటే వీళ్ళైతే చాలా సీనియర్స్ అండి. లేదా అసలు వీళ్ళు ఏ ఫీల్డ్లో ఎక్కువ రాణిస్తారు, లేకపోతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా, గొడవలు అవుతున్నా, లేకపోతే పిల్లలు పుట్టి చనిపోతున్నా, పిల్లలు ఎప్పటికీ పుట్టకపోయినా, టైం ఎలా ఉంది ఏంటి, అసలు ఎందుకు మన జాతకం ఇలా ఉంది, ఎప్పుడు అనారోగ్యంగా ఉంటారు కొంతమంది, అసలు ఎప్పుడు హెల్త్ బాగోదు, కొంతమందికి జీవితం మొత్తం ఇంట్లో అశాంతి, ఎంత డబ్బు సంపాదించినా సరే బంగారం కొనుక్కో అంటే కొనలేరు, భూములు కొన అంటే కొనలేరు, ఎప్పుడు ఏ పని చేసినా అసలు కలిసే రాదు. టైం ఎలా ఉంది, మనం ఒక టైం బాగాలేదనుకో మనం ఏం చేయాలి, ఏం చేస్తే మన ఇంటికి మంచి, మనం ఎటువంటి పూజలు చేసుకోవాలి, మన ఇంట్లో ఇట్లాంటివన్నీ ఆటంకాలు పోయి మంచిగా ఉండాలి అని అంటే
ఏం చేస్తే మంచిది అనేది మనకు ఒక పెద్దలైన పూజారులు మనకు వివరంగా చెప్తారండి. మనకున్న దోషాలన్నీ పోతాయి. అప్పుడు మన ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, మనము బాగుంటాం, అందరూ బాగుంటాం. ఓకేనా? మనం చేసుకునే పూజలే ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాయి. సీనియర్ అయిన పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. వీళ్ళకి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకాలు చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలం ఇలా చెప్పినా సరే వీళ్ళు జాతకాలు అనేవి చూసి వివరంగా చెప్తారు మీకు. ఓకేనా? గడ్డ ఒకటేనమ్మా ఈ చెట్టు. ఈ చెట్టుని ఏమంటారు తెలుసా? అదేంటి ఏం గడ్డం అదు చెట్టు అదు భూచక్ర గడ్డ అంటారు. భూచక్ర గడ్డ అని యూట్యూబ్ లో చూసాను నేను. ఆ భూచక్ర గడ్డ అంటే ఇదేనా అని చెప్పేసి ఇక్కడ చెట్టును నరికిచ్చేసి ఇదిగోండి ఆ కింద దాన్ని అలా ఏర్పాటు చేశా. దాని లోపల మనకి చిలకడ దుంప, చామ దుంప, ఈ కంద ఎలా ఉంటుందో ఆ టైప్గా ఉంటాయి. ఇది తింటున్నారు అందరూ. ఆ ఎలా తింటారో ఏమో తెలియదు. నేనైతే కట్ చేయించాను. దాన్ని కట్ చేసి నేను కూడా దాన్ని తినాలా, ఏం చేయాలా, ఏం కూర వండాలా అనేది ప్లాన్ చేస్తాను. ఓకేనా? ಇಲ್ಲಿ ಬನ್ನಿ ಆಂಟಿ ಒಂಚೂರು ನೀವು ಇಲ್ಲಿ ಬನ್ನಿ. అబ్బా ఎంత తీగా ఉన్నాయో. రెండు విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. 2 విజిల్స్ కన్నా ఎక్కువ రాకూడదు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకొని కూర వండుకోవాలి. సరే గుండెకాయలు, చందనకాయ చాలా బాగున్నాయి కదా. ఇది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా కర్రీ అయిపోయిందో. సో నూనెలోనే వేసానా పొయ్యి మీద ఆల్రెడీ ఉడికిపోయింది. ఒక 2-3 మినిట్స్ పెడితే చాలు. చికెన్ కన్నా మంచిది అనుకోండి, మనకు తొందరగా అయిపోతుంది. ఓకేనా? సో ఈ లివర్ అనేది ఏదైతే ఉందో ఇది ఫైనల్గా వేసుకోవాలి. వచ్చిన తర్వాత మనం కుక్కర్ అనేది కట్టేసుకోవాలి.
అవును అసలు ఏమైతే ఉప్పు పసుపు వెల్లుల్లిపాయ ఎంత స్పీడ్గా అయిపోయిందో. ఏదో గంటలు చేస్తారులే కానీ ఫ్రెండ్స్ అసలు ఎంత చాలా ఈజీ చేసుకోవచ్చు. అబ్బా నిజంగా సరే సూపర్ టేస్ట్ ఉంది నిజంగా ఫ్రెండ్స్. అబ్బో నాకు మనసు అయితే ఆగట్లేదు. కానీ ఇలాంటివన్నీ నేను మిస్ చేసుకొని ఇప్పుడు వెయిట్ లాస్ అనేది అయ్యానమాట. నాకు కొవ్వంతా ఈ విధంగా నేను తగ్గించేస్తున్నానంటే ఇలా డైట్లు అన్నీ చూసుకుంటా ఇవన్నీ చూస్తా కూడా తినకుండా ఉంటానే నేను ఈ విధంగా తగ్గాను ఫ్రెండ్స్. మామూలు విషయమా? ఇది అయిపోయింది కదా స్టాప్ చేసి ಸ್ವಲ್ಪ ಆಗ್ಬೇಕು. అదే అన్న చికెన్ అయితే అయిపోయిందండి. ఇక మనం స్టాప్ చేసేసుకోవడమే. పక్క రైస్ పెట్టాను. కొంచెం నిప్పులు ఉల్లిపాయలండి. ఇది దగ్గర 1 కేజీ అంటే కేజీ కన్నా ఒక 2 పాయలు ఏమో తక్కువ అంతే. ఉల్లిపాయలతోనే ఈ కూర అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. తీసుకొచ్చాను తెలుసా? ఎందుకు తెలుసా? శనగల్లో తాళింపు వేయడానికి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉంటే వీటి వల్ల టేస్ట్ చెట్టు నుంచి తెంచుకున్నాం. అసలు హెల్దీ కూడా రండి. ఒక్క పొద్దున ఉన్న వాళ్ళకి మనం ఇలా ఇవ్వడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే కొంచెం తీసేసి ఫోన్లో వేసేస్తాను. క్లాత్ ఇమా ఫ్రెష్ ఆఫ్ ఫ్రెండ్స్. చెట్టుకి అన్ని ఇక్కడ చెట్లు అనేకుండా ఉంటాయి. నేను పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి ఎందుకు ఏంటంటే పచ్చిమిరపకాయలు తింటూ ఉంటే కూరలో చాలా బాగుంటాయి. అందుకని నేను డైరెక్ట్గా అలా వేసేస్తాను. అది టేస్ట్ ఆస్వాదించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఏముంది ముక్కలు వేసుకొస్తాను ఏమా ఇలా వేసేసుకోవడం. ఉల్లిపాయ చక్కగా మగ్గిని ఇప్పుడు మనం ఇందులో మునక్కాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకు తెలుసా? ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్న తర్వాత ఇలా 2 విజిల్స్ వస్తే అవి మెత్తగా అయితే ఇంకా 3 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, నుజ్జు అయిపోయింది. ఉల్లిపాయలోకి మనం ఇలా వేసుకొని వండుకుంటే చాలా మంచిది. అలానే ఈ వాటర్ అనేది వేస్ట్గా మనం పడేయకూడదు. అసలు ఈ వాటర్లో ఉండేదే మనకి శక్తి అనమాట. ఈ మునక్కాయలో ఉండే గుజ్జు రసం అంతా వేస్ట్ అయిపోకుండా, అందుకనే ఇది మగ్గేటప్పుడు మనం ఫైనల్గా వేసేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూర.
గరం మసాలాలండి, గరం మసాలా పౌడర్ ఇది వేసేసుకొని సరిపడా, దీంట్లో కారం ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం కారం వేసేసి మిగతాది సాల్ట్ ఇప్పుడు మనం ఒకేసారి వేసేసుకోవాలి. చూడండి సాల్ట్ ఒక దగ్గర నేను 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలా అడుగు నుంచి కలబెట్టుకోవాలి. వావ్, కర్రీ చూసావు సిరి ఎంత జ్యూసీగా ఉందా. చక్కగా ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, తీగా అసలు సప్పగా, అదొక అద్భుతమైన టేస్ట్ అనమాట. మా అమ్మ ఇప్పుడు పెట్టేసేయాల. అరిటాకులో భోజనం తోడు. వావ్, కర్రీ చూసావు సిరి ఎంత జ్యూసీగా ఉందా. చక్కగా ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, తీగా అసలు సప్పగా, అదొక అద్భుతమైన టేస్ట్ అనమాట. మా అమ్మ ఇప్పుడు పెట్టేసేయాల. అరిటాకులో భోజనం తోడు. వేడి చిట్టి ముత్యాల రైసు. చిట్టి ముత్యాలు అని ఎందుకన్నారు అది తెలియదులే, కానీ వీడి దగ్గర ఈ బియ్యం బాగా వచ్చేటప్పుడు ఏదో చిన్న దీంట్లో తీసుకొని వచ్చాను నేను. ఇదో పల్లెటూరు. అవును. కూర సిరి జ్యూసీగా భలే ఉంది సిరి. జ్యూస్ పడట్లేదమ్మా. ఇదిగో జ్యూస్ ఉండదు దీంట్లో, ఎక్కువగా ఇగురులాగా ఉంటుంది. ఓకేనా, అది కలుపుకొని తింటా ఉంటే స్వీట్గా. కూరలు అన్నీ కూడా ఒకలా ఉండకూడదు ఫ్రెండ్స్, కొన్ని పుల్లగా ఉండాలి. కొన్ని కూరలు ఉల్లిపాయ గుజ్జుతోటే చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంది. రండి తిన్నాం. ఇదమ్మా తగ్గండి. హాయ్, మునక్కాడ పులుసు, ఉల్లిపాయ కూర. మునక్కాయ ఇగురమ్మా, ఉల్లిపాయ వేసి బాగా గుజ్జులాగా చేశాను. స్వీట్గా ఉంటుంది కొంచెం కూర. తీయగా అంటే మామూలుగా మునక్కాయలో ఉండే స్వీట్నెస్, ఉల్లిపాయలో ఉండే స్వీట్నెస్ ఉంటుంది. దాంతో ఒక కూర టేస్ట్గా ఉంటుందమ్మా, చాలా బాగుంటుంది. కారం ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్, నా మమ్మీ ఎలా రెడీ అయిందో చూడండి. రండి. బాగుందా ఫ్రెండ్స్ డ్రెస్? ఈ రోజు మా పిల్లవాళ్ళు డ్రెస్సెస్ కొనిద్దామని వెళ్తున్నారు. నేను గిఫ్ట్ మా చెల్లో గిఫ్ట్ కొనిద్దాం అనుకున్నా. మమ్మీ 69 kgs వచ్చింది. సో ఈ రోజు బట్టలు షాపింగ్ చేద్దాం. నేను 69 kgs రావడానికి 1 month నుంచి నేను కష్టపడి డైట్ చేశాను. నా లైఫ్ లో ఈ మధ్య కాలంలో నేను ఇంత సిన్సియర్ గా డైట్ అనేది ఎప్పుడు చేయలేదు. అసలు 40 kgs తగ్గిన తర్వాత నేను అసలు తగ్గట్లేదు. అయినప్పటికీ కూడా ఇంకొంచెం తగ్గాలన్న నా ఆశ. శారీస్ కట్టుకుంటే బాగుండాలి కదా. ఇక ఆశ వల్ల నేను ఏంటంటే వెయిట్ లాస్ లో జాయిన్ అయ్యాను. 15 days పెట్టాల్సిన వెయిట్ లాస్ పెట్టుకోకుండా 1 month అయింది. 1 month కి 3.5 kgs తగ్గాను. టోటల్ గా తగ్గిన వెయిట్ వచ్చేసి 41 kgs. ప్రెజెంట్ నా వెయిట్ 69 kgs, 110 kgs 100 grams తగ్గించి. సో ఈ రోజు అయితే నాకు నచ్చిన డ్రెస్సెస్ ఇలా వేసుకొని మా పిల్లలతో సమానంగా ఇలా ఉన్నాను ఫ్రెండ్స్. దగ్గర నుంచి మమ్మీ ఎక్సర్సైజ్ వచ్చింది. బట్టలన్నీ కొనిద్దామని చెప్పి బయటకు వెళ్తున్నాను. పార్టీ చేసుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ నాన్ వెజ్ తినండి, మళ్ళీ లావు ఎక్కుతాను. అది తగ్గడానికి మళ్ళీ 2-3 నెలలు పట్టిందో తెలియదు. అందుకని చెప్పేసి చిన్నదో గిఫ్ట్ పెద్దదో గిఫ్ట్ కొనిస్తానండి. ఏంటో తెలుసా, బట్టలే. నాకు బట్టలు అంటేనే ఇప్పుడు బట్టలే కదా నా సైజు. ఇప్పుడు 4XL సైజ్ అన్ని లూజ్ అయిపోయింది. అందుకని కొత్త బట్టలు కొనుక్కోవడానికి. మీరు కూడా మీ ఇంట్లో కూర్చొని మీకు ఎటువంటి రోగాలు ఉన్నా, బీపీ, షుగర్, థైరాయిడ్ నెలసరి సరిగా రాకపోయినా చక్కగా మీరు అసలు ఎక్కువ ఒళ్ళతో బాధపడుతున్నట్టయితే స్పార్కిలో జాయిన్ అవ్వండి. మేడం మీకు హెల్దీ ఫుడ్ పెట్టి తగ్గిస్తారు. మీరు ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకొని చక్కగా జాయిన్ అయిపోవచ్చు. ఆన్లైన్ అడ్మిషన్ అండి. నేను కూడా ఆన్లైన్ లోనే జాయిన్ అయ్యాను. మా అమ్మాయి 18 kgs తగ్గింది, పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి 6.5 kgs తగ్గింది. ఫ్యామిలీ మొత్తం మేము డైట్ అలవాటు అయిపోయాము. మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు సిన్సియర్ గా డైట్ చేస్తూ హెల్దీగా ఉంటున్నాం మేము. బాగుంది ఫ్రెండ్స్.
వేసుకోకూడదు అందులో, సప్పగా అలా తినేయాలి అంతే. అబ్బా అర్ధ కేజీ చికెన్ ఆనలేదు కదా సిరి, కేజీలు ఉండేదానికి. లేదు నంచుకుంటే సరిపోతుంది. ఎంత బాగుందమ్మా కూర. చికెన్లో నుంచి గుమాయిస్తుంది వాసన. మమ్మీ చికెన్ ఫ్రై స్పెషలిస్ట్, ఎంత బాగా చేసిద్దు. సింపుల్గా చేసిద్ది కానీ టేస్ట్ మాత్రం. కడాయి పెట్టేశాను, ఉప్పు కారం పసుపు వేసేసాను, ఇంక అంతే. వెంటనే 5 minutes పట్టదు. మళ్ళీ అసలు ఇంకో కటింగ్ కూడా ఉండకుండానే చేసేదాన్ని. ఇది మా శిరీష గద్దెలో కట్ చేసింది తప్ప, ఇంకంతే అన్నీ కలిపేసి చేసుకోవడమే. చేత అసలు వంట అనేది రావాలండి ఆడాళ్ళకి. వంట రాకపోతే వేస్ట్ అండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు నా ఒక అనుభవంతో చెప్తున్నాను. ఒక 10 మంది కడుపులో అన్నం తినేసి సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో వచ్చే ఫీలింగ్ అసలు వేరే. అబ్బా తిన్నారు కదా అందరు సంతోషంగా ఉన్నారనేది ఆ సంతోషం వంట చేసి పెట్టేవాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఆ ఫీలింగు. వంట రాదు అని అసలు ఆడపిల్లకు ఉండకూడదండి. ఈ రోజుల్లో జెంట్స్ కూడా అద్భుతంగా వంటలు చేస్తున్నారు. నిజంగా లేడీస్ జెంట్స్ అందరు చేస్తున్నారు. వెనకట అసలు జెంట్స్కి వంటలు వచ్చేవి కదమ్మా. ఎప్పుడైనా లేడీస్ ఊర్లో లేకపోతే వంటగదిలోకి వెళ్ళి ఇళ్ళంతా ఎత్తుక్కొని మంచినీళ్ళు తాగేసి వచ్చేవాళ్ళు. అంటే అలా డిపెండ్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరు జెంట్స్లు కూడా వంటలు నేర్చుకొని శుభ్రంగా వంటలు చేసుకుంటున్నారు. కానీ అదేం తప్పు కాదు, అవసరాన్ని బట్టి హెల్ప్గా ఉండాలి. బాగుందా? చాలా బాగుంది.
చూడండి ఎంత బాగుందో లొకేషన్, చల్లటి నీడ. ఒక చెట్టు అన్నా వెయ్యమని అందుకనేనండి చెప్పేది. ఆ చెట్టు నీడతోనే ఎంతో సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, ఎంత చల్లగా ఉందో చూడండి. ఎటు చూసినా నేచరే, చల్లటి నీడ. చెట్టును అసలు కొట్టేయద్దండి. శనగలు ఫ్రెండ్స్ ఈ పొద్దున్నే 6ంటికి నానబెట్టా 2 కేజీలు శనగలు. ఒక్క పొద్దులు ఉన్నారు కదా రంజాన్ నెలలో, వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఇంట్లోనే కడిగి శుభ్రంగా తీసుకొచ్చాయి. ఈ 2 కేజీలు శుభ్రంగా కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేటట్టు ఉడికిచ్చేసుకొని 2 ట్రిప్పులుగా ఉడికించుకోవాలి. ఇవి ఒక్క కుక్కర్లో సరిపోవు కాబట్టి, 2 కేజీలు కాబట్టి. ఇవి ఉడికిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత తాళింపు వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఉడికించుకోవాలి. ఓకేనా? శుభ్రంగా కడిగి 6ంటికి నానబెట్టాను కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం 2 అయింది. ఈ ఉడకబెట్టి తాళింపు పెట్టి కరెక్ట్ 5ంటికల్లా అప్పు చెప్తే ఒక్క పొద్దులు ఉండే వాళ్ళు తింటారు. నోట్లోంచి మంచి వాక్ అనేది వచ్చిందండి. ఆ ఒక్క పొద్దు డే మొత్తం ఉండేసి సాయంత్రం మనం అంత ప్రసాదం కానీ ఏదైనా స్వీట్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇస్తే తినేసి కడుపు చల్లగా ఉండని ఆశీర్వచనాలు ఉంటాయి చూసారా, మన లైఫ్కి మంచి జరిగిద్ది. మన ఫ్యామిలీకి కానీ మనం కానీ ఇప్పుడు అన్నం లేదన్న బాధ అయితే ఉండదు ఫ్రెండ్. ఓకేనా? మీకు స్తోమత ఉంటే చేయండి. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ పెడతానో నాకు తెలియదు. ఓకేనా? సాల్ట్ వేసేసాం, కొంచెం వేస్తే చాలు. ఒక 3 విజిల్స్ వస్తే చాలు, ఎక్కువ అసలు. వాటర్ వచ్చానమ్మా. రెండే 2 విజిల్స్, ఎక్కువ రాకూడదు. ఎక్కువ వస్తే నుజ్జు అయిపోతాయి. చేసుకొని తొందరగా మధ్య దగ్గరికి పనిచేస్తాం. కరెక్ట్ 4 అయింది ఫ్రెండ్స్. ఈ టైంలో ఇవన్నీ ప్యాక్ చేసుకొని మేము ఇంట్లో సామాన్లు పెట్టేసి వెళ్ళిపోయి వాడికి